రాయలసీమ జిల్లాల్లో కలెక్షన్స్ రావడం సినిమాలకి చాలా కష్టం. ఊరమాస సినిమాలు అయితే తప్ప అక్కడ చూడరు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జనరల్గా ఒక 10 కోట్లు షేర్ అంటే ఒక 20 కోట్లు గ్రాస్ రావాలి అంటే వచ్చిన సినిమాలు చూసుకుంటే మనము స్టార్ హీరోలకే వస్తాయి అవి. ఇప్పుడు మన భరత్ అనే నేను కానీ, అత్తారింటికి దారేది కానీ, మొన్న వచ్చిన ఆదిపురుష్ కానీ, సరైనోడు కానీ, భీమ్లా నాయక్ కానీ, ఇవన్నీ 10 కోట్లు షేర్ వచ్చిన సినిమాలు రాయలసీమ జిల్లాల్లో. అంటే 20 కోట్ల వరకు గ్రాస్ వస్తుంది అనమాట. ఈవెన్ హనుమాన్ కూడా అంతే కలెక్ట్ చేసింది. సర్కారు వారి పాట కానీ, సాహో కానీ, కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటిసారి 12 కోట్లు వచ్చే షేర్ అక్కడ. అంతకుముందు జనతా గ్యారేజ్తో జూనియర్ ఎన్టీఆర్, జైలవకుశతో జూనియర్ ఎన్టీఆర్ 12 కోట్లు షేరు, వకీల్ సాబు 12 కోట్లు, మగధీర అప్పటప్పుడు 13 కోట్లు షేర్ వచ్చింది. అది హయ్యెస్ట్ ఉండింది ఒకప్పుడు. రీసెంట్గా భగవంత్ కేసరితో బాలయ్య 14 కోట్ల షేరు, పుష్పతో మన బన్నీ 15 కోట్ల షేరు, ఖైదీ నెంబర్ 150తో అప్పట్లో 15 కోట్లు చిరంజీవి, సరిలేరు నీకెవ్వరితో 15 కోట్లు మహేష్ బాబు, అఖండాతో 16 కోట్లు మన బాలయ్య, వీరసింహారెడ్డి 16 కోట్లు మరోసారి రాయలసీమలో ఎక్కువగా బాలయ్య అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇక ఇప్పుడు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల్లో చూస్తే RRR మూవీ అంటే ఎవరు ఊహించిన విధంగా 50 కోట్లు షేర్ వచ్చింది. ఒక రాయలసీమ నుంచి 50 కోట్లు అంటే 100 కోట్లు గ్రాస్ వచ్చింది ఒక రాయలసీమ నుంచి. అది నంబర్ 1 సినిమా రాయలసీమ వరకు ప్రస్తుతానికి. ఇక మనకు తెలుసు అంతకుముందు అసలు ఈ రికార్డ్స్, ఈ కలెక్షన్ స్టార్ట్ చేసింది బాహుబలి నుంచి. బాహుబలి పార్ట్ 2 సినిమా అప్పట్లో 35 కోట్లు షేర్ వచ్చింది రాయలసీమలో. అది అప్పటి నుంచి రికార్డు ఉంది. RRR వచ్చి కొట్టే వరకు పెద్ద మార్జిన్తో కొట్టింది 50 కోట్లతో షేరు. బాహుబలి 2 35 కోట్లతో ఇప్పటికి సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో మొన్న రీసెంట్గా వచ్చిన మన ప్రభాస్ సలార్ సినిమా ఉంది. 23 కోట్లు షేర్ వచ్చింది. అది హయ్యెస్ట్ ఇంకా ప్రభాస్కి. బాహుబలి తర్వాత సలార్ సినిమాతో వచ్చాడు. ఇంకా ఇప్పుడు వచ్చిన బాహుబలి సినిమా కూడా 21 కోట్లు షేర్ వచ్చింది అప్పుడు. సో 2, 3, 4 బాహుబలి 2, సలారు, బాహుబలి ఈ 3 20 కోట్ల షేర్ మార్క్ దాటి 3 ప్రభాస్ సినిమాలే రాయలసీమలో. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన కల్కి సినిమా కూడా నిన్నటితో 18 రోజుల్లో 20 కోట్లు షేర్ మార్క్ దాటింది. అంటే 40 కోట్లు గ్రాస్ వచ్చింది రాయలసీమలో, 20 కోట్లు షేర్ దాటింది. అంటే 2, 3, 4, 5 ఫస్ట్ ప్లేస్ RRR తీసేస్తే 2, 3, 4, 5 4 సినిమాలు హయ్యెస్ట్ షేర్ వచ్చిన సినిమా రాయలసీమలో అన్ని 4 ప్రభాస్వే. 4 20 కోట్ల షేర్ మార్క్ దాటాయి. అంటే ఒక్కొక్కటి 40 కోట్లు గ్రాస్ దాటిన సినిమాలు. ఇక 6th ప్లేస్లో మనకు సైరా ఉంది 19 కోట్లతో షేర్తో. 7th ప్లేస్లో వాల్తేరు వీరయ్య ఉంది చిరంజీవిది, అది 18 కోట్లు. 8th ప్లేస్లో అలవైకుంఠపురంలో ఉంది, అది కూడా 18 కోట్ల షేర్ వచ్చింది రాయలసీమలో. 9th ప్లేస్లో రంగస్థలం ఉంది 17 కోట్లతో షేర్తో. అండ్ 10th ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత ఉంది 17 కోట్లతో. ఇవి రాయలసీమలో టాప్ 10 సినిమాలు ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యెస్ట్ కలెక్షన్స్. అందులో టాప్ 5లో 4 సినిమాలు ప్రభాస్వే. ఇక ఇప్పుడు ఈ కల్కి సినిమా ఈజీగా బాహుబలిని క్రాస్ చేస్తుంది. బాహుబలి 22 కోట్లు వచ్చాయి, ఇప్పుడు 20 కోట్లు వచ్చాయి మనకు కల్కి సినిమాకు. సో బాహుబలిని క్రాస్ చేస్తుంది. 23 కోట్లు సలార్ని కూడా క్రాస్ చేయొచ్చు. అలాగే అంతే, అంతవరకు 3rd ప్లేస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే 5th ప్లేస్లో సరిపెట్టుకోవాలి. ఎందుకంటే బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో 35 కోట్లు అనేది కొద్దిగా కష్టమే. ఇక టాప్ 1 RRR మూవీ 51 కోట్లు అనేది ఇంకా మర్చిపోవాలి. అందుకే 4 సినిమాలు టాప్ 5లో ఉన్నాయి. కాబట్టి రాయలసీమలో ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్షన్స్ వైజ్ రాయలసీమ రారాజు మన ప్రభాస్ రాజు. ఓకే, బాయ్.